సింహరాశి సింహరాశి వారికి ఫిబ్రవరి నెల ఎలా ఉండబోతోంది, బ్రహ్మాండంగా ఉండబోతోంది అని చెప్పుకుందాం. ఖచ్చితంగా అంతే. మీ గురు లేడా అండి? గురుబలం లేదా మీకు? 11వ భావంలో గురుడు పంచమాధిపతి బ్రహ్మాండంగా 11వ భావంలో పర్ఫెక్ట్గా ఉన్నాడు కాబట్టి మనం కాపాడుతాడు, డౌటే లేదు. సరే పక్క పెడదామండి. సింహరాశి వారికి కేతు మీ రాశిలో ఉండడం వలన, మీ సింహరాశిలో ఉండడం వలన చిన్న చిన్న ఇబ్బందులు కలిగిస్తాడు. కానీ సింహరాశిలో కేతు యోగాన్నే ఇస్తాడు. సింహరాశిలో ఉన్నాడు కాబట్టి మంచి యోగాన్ని ఇస్తాడు, అదృష్టాన్ని ప్రసాదిస్తాడని శాస్త్రం కూడా చెప్తుంది. కాకపోతే ఏంటంటే మీకు కుటుంబంలో చిన్న ఇబ్బందులు, కుటుంబంలో కలహాలు, కుటుంబంలో వృద్ధి లేకపోవడము, కొద్దిగా ధనం ఆలస్యంగా అందడము జరుగుతుంది. ఇవన్నీ బ్యాడ్ ఇంపాక్ట్స్ అన్నీ కూడా మరి ప్రత్యేక పోసగుచ్చాడు చెప్పుకోకలేదండి, అందరికీ ఉంటుంది. మరి ఏం భయపడాల్సిన అవసరం లేదు, అది అందరికీ వస్తాయి. కానీ మీకు ఫైనాన్షియల్గా ఏమో ఇబ్బంది పడరు, సక్సెస్ఫుల్గానే ఉంటారు. ఆలస్యం అవుతుంది అంతే. ఏదేమైనా మీకు చక్కగా మీ తమ్ముళ్ళు, మీ తోబుట్టువులు మీతో ఎంత హ్యాపీగా ఉంటారండి. వాళ్ళు మీరు సహాయ సహకారాలు వాళ్ళకి ఏం కావాలో అవన్నీ అందిస్తూ ఉంటారుగా. మీ తమ్ముళ్ళని కలుస్తారు, మీ తోబుట్టువులు కలుస్తారు, మీకు వచ్చిన ఆలోచనలు వృద్ధి అవుతూ ఉంటాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెంచుకుంటారు. మీ ఆలోచన ధోరణి పర్ఫెక్ట్గా ఉంటుంది. అంతేకాకుండా కష్టపడి పనిచేసే తత్వం మీదండి. ఏ పనైనా సరే దాన్ని కంప్లీట్ చేస్తే కానీ మీరు నిద్రపోరు. కొద్దిగా భయం ఉన్నా కూడా మీకు ఎదుటి వాళ్ళకి అభయం ఇస్తారు, ధైర్యాన్ని ప్రోత్సహిస్తారు. చదువులో ఆటంకాలు లేకుండా సక్సెస్ అవుతారు. 4th హౌస్ లార్డ్ కుజుడు సప్తమంలో ఉన్నాడు. సరదాగా వెళ్ళండి ఫారిన్ కంటే చదువుకోవడానికి, వెళ్తారు కూడా. సింహరాశి వాళ్ళు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం ఖాయం. ఎందుకంటే మీ జాతక ప్రకారం చూసుకోండి. 4th భావంలో కనుక 4th భావాధిపతి కుజుడు బ్యూటిఫుల్ సప్తమంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అవకాశాలు ఎక్కువ. సరే అండి, పక్క పెడతాము. ముఖ్యంగా మీ ఇంట్లో పుత్ర సంతానం కలగడానికి అవకాశాలు ఎక్కువ. బ్యూటిఫుల్ కదండి, చాలా మంచిది కదా. పుత్ర సంతానం జననం కలుగుతారు. పుత్రుల వలన ధనప్రాప్తి, అదృష్టము, ఐశ్వర్యము, మీ ఎదుగుదల, మీ వలన వాళ్ళకి ఎదుగుదల ఉంటుంది. వాళ్ళకే కదండి, పుత్రికల వలన కూడా అదృష్ట ప్రాప్తి, ధనప్రాప్తి, ఇంకా చెప్పాలంటే వాళ్ళ వలన మీకు చక్కటి యోగ్యమే. కాకపోతే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడం అవన్నీ జరుగుతాయండి. ఎందుకంటే మీకు పంచమస్థానం బాగుంది కాబట్టి వివాహ శుభకార్యాలు కూడా మీకు జరుగుతాయి. ఇంకా చెప్పాలంటే కొంతమందికి రాజకీయ రంగంలో పదవులు వస్తాయండి. పదవులు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రాజకీయ రంగంలో పదవులు, అలాగే సినిమా రంగంలో చాలామందికి ఏంటంటే సాహిత్య రంగం ఉంటాం మనం. సాహిత్య రంగంలో వాళ్ళకి విశేష ప్రతిభ కనపరుస్తారు. చాలా అద్భుతం కదండి సాహిత్య రంగం అంటే. అలాగే సంగీతం, సాహిత్యం, నృత్యం, ఈ కళారంగంలో మంచి ప్రతిభ ఉంటుంది. స్టాక్ మార్కెట్లో ధనప్రాప్తి కలుగుతుంది, అంత డౌట్ లేదండి. బంగారము, వెండి, ఫైనాన్స్ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, సక్సెస్ అవుతారు. 5 గ్రహాలు సప్తమ స్థానంలో ఉన్నాయి. దాని గురించి చెప్పవయ్యా అంటే 5 గ్రహాలు ఏంటి? రవి, బుధ, కుజ, శుక్ర, రాహువులు. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారండి. సప్తమ స్థానంలో కనుక అలా రవితో కలిసిన బుధుడు ఉంటే చక్కటి మ్యారేజ్ విషయాలు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. వివాహ వేడుకలు జరుగుతాయి. అంతేకాకుండా రవితో కలిసిన రాహు ఉన్నాడు కదా, కేంద్రంలో ఉన్నాడు. కేంద్రంలో ఉండడం వలన ఏమవుతుందంటే ఉన్నతమైన పదవులు రావడానికి అవకాశం ఉంటుంది. లగ్నాలు సప్తమంలో ఉన్నాడు కదా, చతుర్థాధిపతి సప్తమంలో ఉన్నాడు. అంటే విదేశాలు వెళ్ళడానికి చదువు రీత్యా అవకాశాలు ఉంటాయి. అదే పెళ్ళిళ్ళు చేసుకుని విదేశాలు కూడా వెళ్తారు ఉంటాయి. ఫారిన్ సంబంధం కూడా కుదురుతుంది. ఫారిన్ సంబంధాలు కూడా కుదరడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల విషయంలో కూడా అద్భుతంగా రాణిస్తారు. వివాహాది వేడుకలు, ధర్మకార్యాలు, శుభకార్యాలు ఎన్నో చేస్తారు ఈ నెల మొత్తం కూడా. అంతేకాకుండా బతుకుల వలన సినిమా పరిశ్రమల్లోనూ, నాటక రంగంలోనూ, టెలివిజన్ రంగంలో కూడా మీకు అవకాశాలు వస్తాయి. ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి మంచి యోగవంతంగానే ఉంటుంది. అంతేకాకుండా మీ బతుకుల వలన, కుజరవుల వలన, అంటే ఈ కాంబినేషన్ వలన మీకు ఉన్నతంగా రాణించడమే అవకాశం ఉంది. ధనప్రాప్తి కలుగుతుంది వ్యాపారాల వలన కూడా. కానీ అష్టమ స్థాన శని దోషకారకుడే కదా, ఖచ్చితంగా దోషమే. 6వ ఇంటి వరకు కూడా అయ్యాడు. శత్రువు వలన బాధ, రుణాల వలన బాధ ఉంటుంది. కాకపోతే అష్టమ స్థానంలో శని వలన మీకు సేవకార్యాన్ని కొంతమంది ఇస్తాడు. కాకపోతే ఏంటంటే లా రిలేటెడ్ సంబంధించిన వాటిలో ఇబ్బంది పడతారు మీరు. కోర్టు సంబంధించిన వ్యవహారాలు ఉన్నాయనుకోండి, కొద్దిపాటి ఇబ్బందులు, ఫేవరబుల్గా రాలేకపోవడము, కొద్దిగా అనారోగ్య సమస్యలు, చిన్న ప్రాబ్లమ్స్ అవి వస్తుంటాయి. భయపడకండి. మనకి భగవంతుడు కష్టాలు ఇచ్చాడంటే దాని వెనకాల సుఖాన్ని ఇస్తాడు. మన కష్టాలని ఆ శనీశ్వరుడు మనకు నేర్పుతాడు. లైఫ్ అంటే ఎలా ఉండాలి, ఎలా ఎవరి దగ్గర ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా జీవితంలో బతకాలి అనేది
ఇప్పుడు మీకు ట్రైనింగ్ అనమాట, భయపడాల్సిన అవసరం లేదు. సో ఈ వీటి గురించి బయటపడాలంటే మనం శనీశ్వరునికి పూజ చేసుకోవడము, రావులపాలెం మందపల్లి వెళ్ళి శనీశ్వరుని అభిషేకం చేయించుకోవడం కొంతమంది వీలు ఉంటాయి, లేకపోతే ఆన్లైన్లో కూడా చేయించుకోవచ్చు. శనీశ్వరుడు అభిషేకాలు చేయించుకుంటూ, వెంకటేశ్వర ఆరాధన చేసుకుంటూ, శివుడికి అభిషేకాలు ప్రత్యేకత ఉంది. పైగా ఇది మాఘమాసం, ఇంకా చెప్పాల్సిన అవసరం ఉందండి. మాఘమాసంలో శివుడికి అభిషేకం చేసుకోవడం ఉత్తమం. పక్క పెడదామండి. మీ భాగ్యస్థానం చాలా వృద్ధి అవుతుందండి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి వాటి డెవలప్మెంట్స్ ఉంటాయి. అంతేకాకుండా ఫార్మా రంగంలో ఉన్నవారికి, సిమెంట్ పరిశ్రమలు, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, కొన్ని పరిశ్రమలు ఉన్నాయండి, వాళ్ళకు కూడా వ్యాపారాభివృద్ధి ఉంటుంది. ఏదైనా మీరు చేస్తున్న ప్రొఫెషన్ అంటే మీరు చేస్తున్నటువంటి ప్రైవేట్ రంగ సంస్థల వారికి, ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్న ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ వస్తాయి, ఎలివేషన్స్ ఉంటుంది. అంతేకాకుండా ఉన్నతంగా మీకు ధనప్రాప్తి కలగడానికి ఉద్యోగాల ద్వారా ఉంటుంది. ఉద్యోగాల కోసం ఆడవాళ్ళకి కూడా చెప్తున్నానండి, ట్రై చేసే వాళ్ళకి ఖచ్చితంగా ధనప్రాప్తి ఉంది వాళ్ళకి. అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకు కూడా మంచి యోగవంతమైన కాలమేనే చెప్పచ్చు. అన్నిటికంటే ముఖ్యం లాభస్థానంలో గురుడు, ఆయన అక్కడ చాలండి. మీకు జూన్ 2వ తారీఖు వరకు, 1st తారీఖు వరకు ఉంటాడు అక్కడ. ఆయన మీకు అనేక రకాలుగా ధనాదాయాన్ని, అదృష్టాన్ని, ఉన్నతంగా రాణించడము, అలాగే ఫ్లో ఆఫ్ మనీ లేదు అనేది ఉండదండి. ద్వితీయ భావం బాగుండిపోయినా 11వ భావం ఉందిగా, ఫ్లో ఆఫ్ మనీ ఉండి తీరుతుంది. అంటే మేము ఈ జాతకాల రీత్యా మేము మంచి మంచి దశలు జరుగుతున్నాయి అనుకోండి, గోచార ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది, బ్యాడ్ ఇంపాక్ట్స్. మీ గురు ప్రభావం కూడా ఫైనాన్షియల్గా చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. అన్నయ్య గారికి బాగుంటుంది, అది మీరు చేస్తున్న ప్రతి వ్యాపార రంగంలో బాగుంటుంది. ఫుడ్ బిజినెస్, రెస్టారెంట్లే చెప్పచ్చు, మిల్క్ రెస్టారెంట్లు, ఇవన్నీ కూడా బాగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. వేదశాస్త్ర పండితులకి, వేదశాస్త్రము, ఫైనాన్స్ రంగము, అలాగే ఎడ్యుకేషన్ సంస్థల్లో ఉన్న వారికి గురు ప్రభావం వల్ల ధనప్రాప్తి, అదృష్టము, ప్రమోషన్స్ ఉండి తీరుతాయి. ముఖ్యంగా అందరికీ రెమెడీస్ సూచన ఏంటి అంటే, ఇది మాఘమాసం, అద్భుతమైన మాసం. అంటే మొత్తం 12 మాసాల్లో అత్యంత పవిత్రమైనది మాసము, ప్రాముఖ్యత ఉన్న మాసము మాఘమాసము. ఈ మాసంలో మనకి శివుడి యొక్క అభిషేకాలు చేసుకుంటామంటే, జన్మానికి ఒక శివరాత్రి అంటాం. శివరాత్రి కూడా ఉపవాసం ఉండి, ఆ రాత్రంతా జాగరణ ఉండి శివుని అభిషేకాలు చేసుకుంటూ కళ్యాణం కూడా చేసుకున్న వారికి మళ్ళీ పుట్టవలసిన అవసరం లేదని చెప్పి శాస్త్రం కూడా చెప్తుంది. అంతేకాకుండా పౌర్ణమి రోజుని, అమావాస్య రోజుని చేసేటువంటి స్నానాలు, దానాలు విశేషమైన ఫలితాలు ఇస్తాయి. ముఖ్యంగా పౌర్ణమి రోజు కానీ, అమావాస్య రోజు కానీ మీరు అంటే మనకి చేతనైందిగా ఫస్ట్ తిలల దానం, తులారాశి కదండి, తిలల దానం ఇస్తాం. తిలల దానం అనేది, తిలలు అంటే నువ్వులు, పిడికెడు నువ్వులు ఇచ్చిన వాళ్ళకైనా, దానం ఇచ్చిన వారికి, నల్ల నువ్వులు ఇచ్చిన వారికి స్వర్గలోక ప్రాప్తి. అదే నువ్వులు ఎన్ని ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు ఉంటారు అని మనం గుప్పెడితో ఇస్తాం, లేకపోతే మంచి ఎక్కువ ఇస్తాం, కేజీ పావు ఇస్తాం. అంటే అన్ని వేల సంవత్సరాలు స్వర్గలోకంలో ఉంటాం. అంతేకాదండి, దీపదానం చాలా ప్రాముఖ్యత ఉంది. నది స్నానం ప్రాముఖ్యత. సంకల్పము చెప్పకుండా నదిలో స్నానం చేయకూడదు. సంకల్ప స్నానమే చాలా ఇంపార్టెంట్. అందున ప్రయాగరాజులో త్రివేణి సంగమంలో స్నానం చేస్తే అంత అదృష్టం, మళ్ళీ పుట్టవలసిన అవసరం లేదు అని శాస్త్రం కూడా చెప్తుంది. అనేక 10 లక్షల జన్మల యొక్క పాపాలు హరిస్తాయని ఒక చోట చదివాను కూడా నేను. ఎంత అద్భుతం అండి. మీకు వచ్చినందుగా చేద్దాము. స్నానాలు, దానము, సువర్ణ దానము. అంతేకాకుండా మనం సుగంధ ద్రవ్యాలు కూడా ఉన్నాయండి. సుగంధ ద్రవ్యాలు కనుక దానం చేస్తే వాళ్ళు గంధర్వ లోకానికి కూడా వెళ్తారట. అదొక విశేషత. ఎవరికి తోచింది వాళ్ళు చేద్దాం. స్వామివారిని పూజిద్దాం. శివాభిషేకాలు, విష్ణువు ఆరాధన ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి మళ్ళీ జన్మ ఉండదు.